గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరితో నేను ఒక స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసరికి మిరాయ్ ఎసెట్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు దీని గురించి డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఇందులోకి రీడైరెక్ట్ అవుతారు. ఫస్ట్ మీరు బడ్డీ ఫర్ స్టడీలో మీ యొక్క అకౌంట్ని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దట్ మీరు ఈజీగా అప్లై చేసుకోగలరు. ఫస్ట్ మనం ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్స్ని క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత అప్లై ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో డిస్కస్ చేసుకుందాం. ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసేసరికి June 20, కాబట్టి ఫాస్ట్గా మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ అందరూ డెడ్ లైన్ డేట్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి June 20, 2025 అనేది దీని యొక్క డెడ్ లైన్. కాబట్టి ఫాస్ట్గా మీరు అప్లై చేసుకోండి. మనకి ఇంకా 5 days టైం మాత్రమే ఉంది. ఫస్ట్ మనం అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చూద్దాం. దీని యొక్క స్కాలర్షిప్ వచ్చేసరికి బెనిఫిట్స్ 40,000 రూపీస్. మనకి దీని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉందంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో ఓపెన్ టు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ఇండియా. అంటే ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్లో ఉన్నారో బీటెక్ చేస్తూ వాళ్ళందరికీ ఇది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 60% ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళేమో ఇంటర్లో స్కోర్ చేసి ఉండాలి, సెకండ్ ఇయర్ వాళ్ళేమో ఫస్ట్ ఇయర్లో స్కోర్ చేసి ఉండాలి, థర్డ్ ఇయర్ వాళ్ళేమో సెకండ్ ఇయర్లో స్కోర్ చేసి ఉండాలి. అలాగా అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళు 60% మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ద అప్లికెంట్స్ షుడ్ బి లెస్ దాన్ 8 lakh per annum ఫ్రమ్ ఆల్ సోర్సెస్. అంటే ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఫ్రమ్ పాన్ ఇండియా కెన్ అప్లై ద స్కాలర్షిప్స్. పాన్ ఇండియా వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బడ్డీ ఫర్ స్టడీ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, ఈ స్కాలర్షిప్ అనేది మనకి 40,000 అమౌంట్ అనేది ఇస్తుంది. The scholarship amount will be transferred directly to the institutions and will cover course fees, hostel fees, mess charges and other expenses associated with academic activities that need to be paid to the institutes. అంటే మనం ఏదైతే అమౌంట్ని కాలేజ్కి పే చేస్తున్నామో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు 40,000 అనేది డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ యొక్క అకౌంట్లోకి వాళ్ళు వేస్తారనమాట. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లికేషన్ టైంలో అప్లోడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏంటంటే మన యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి, అలాగే ఆధార్ కార్డ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి, అండ్ ఆధార్ కార్డ్ కావాలి, కరెంట్ ఇయర్ అడ్మిషన్ లెటర్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ అది కూడా కావాలి, మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇంటర్ మార్క్ షీట్ అవి కూడా కావాలి, మార్క్ షీట్ ఆఫ్ క్లాస్ 12th కావాలి, ఇన్ కేస్ డిసేబుల్ అయి ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా కావాలి, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కావాలి. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం buddyforstudy.comలోకి మన యొక్క రిజిస్టర్ ఐడితో లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఓపెన్ అయినప్పుడు ఎలిజిబిలిటీ కోసం మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. అవన్నీ క్లిక్ చేసి మనం ఎప్పుడైతే ఓకే అని క్లిక్ చేసామనుకో, ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనేది వస్తుంది. ఆఫ్టర్ దట్ ఓకే అని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అండ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇస్తుంది అనమాట. అంటే మనం అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. వాటి అన్నిటి మీద టిక్ చేసి దాని తర్వాత మనం వాటికి యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఓకే చేస్తాం. చేసిన తర్వాత ఫైనల్గా మన యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేస్తాం అనమాట. దాని యొక్క రిజల్ట్ అనేది మనం తర్వాత చెక్ చేసుకోవచ్చు. అలాగే సిమిలర్గానే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ అనేది సేమ్ ఉంటుంది. అలాగే ఏమైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కూడా అవి కూడా సేమే ఉంటాయి. దాని తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఆల్రెడీ ముందు ప్రాసెస్ చెప్పాను కాబట్టి సేమ్ వేలోనే మనం అప్లికేషన్ని ఫిల్ చేయాలి.
ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా మోర్ స్కాలర్‌షిప్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్‌ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్ ప్రతి స్కాలర్‌షిప్ అప్డేట్ అనేది మీకు నేనిస్తాను. ఈ స్కాలర్‌షిప్స్ అనేవి అప్లై చేసుకోవడం వల్ల మీకు ఫినాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు తెలిసిన స్కాలర్‌షిప్స్ అన్ని అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మోర్ స్కాలర్‌షిప్స్ అనేవి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబుల్‌గా ఉంటారు మీరు. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు సజెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.